మార్నింగ్ మా వరంగల్ ఓకే, దిస్ ఇస్ డాక్టర్ మధు అండి ఫ్రమ్ వరంగల్. నేను ఎంఎస్సీ జువాలజీ చేశాను, బీఈడీ అయిపోయింది, పిహెచ్డీ కూడా అయిపోయింది. నేను లెక్చర్గా చాలా కాలం వర్క్ చేశాను వరంగల్ లోపల. ఇప్పుడు గవర్నమెంట్ సెక్టర్లో సెటిల్ అయిపోయాను 15 years నుంచి. సో 15 years కష్టపడితే ఇంతకుముందు మధుకర్ సార్ చెప్పినట్టుగా నా ఇన్కమ్ 1,20,000 in government job. So in this business in 24 months I achieved almost 2.5 lakhs per month in this business. బాగుందండి. సూపర్. విషయం ఏంటంటే పైసలు ఎక్కడ ఉంటే అక్కడ పని చేయాలని అందరికీ తెలుసు. మీరు ఎక్కడ లాస్ట్కు మా తెలంగాణ భాషలో సమ్మక్క సారక జాతర పోయి అందరినీ కూర్చుని జాబ్లో బాగా పైసలు ఉన్నాయా, బిజినెస్లో బాగా పైసలు ఉన్నాయా ఏం చెప్తారు అందరూ కానీ జాబ్ కొరకు తనలాడుతా అంట మనం. నువ్వు ఫస్ట్ క్లాస్ రాకపోతే రే కొడుక నీకు అన్నం లేదు రేపని అంట. అలా నాయనకు అర్థం కాదు, బిజినెస్లో బాగా పైసలు లేదు నీకు అర్థం కాదు, తండ్రికి అర్థమైందండి. పేరెంట్స్ షుడ్ బి ఎడ్యుకేట్ చేసేటువంటి ఒక అంశం ఇక్కడ ఉంటుంది అనమాట. ఓకే, ఎడ్యుకేట్ ఎవరైతే అవుతారో, ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళు కాబోయేటువంటి మిలీనియర్స్. చాలామందికి అర్థం కావచ్చు, కొత్త వాళ్ళు వచ్చిన వాళ్ళకి ఏమైందంటే అందరినీ కూర్చుని పెట్టారు, 50 రూపాయలు వసూలు చేశారు, ఏదో చెప్తుంటారు, సాయం అనుకుంటారు. వాళ్ళు లక్షలు సంపాదించడానికి ఒక మార్గం ఇక్కడ ఉంది, మాతో కలిసి రండి అని చెప్తున్నారు. ఓకేనండి. ఇక్కడ ఆకలి ఉంటే అండి పచ్చడన్నం పెట్టినా తింటారు, ఆకలి కాకపోతే బిర్యానీ పెట్టినా. ఓకే, సో దిస్ ఇస్ నాకు 2 పిల్లలండి, అద్వైత్ అండ్ ఆదిత్య. మా మిస్సెస్ తమతో కలిసి బిజినెస్ చేస్తున్నాం. ఫస్ట్ మంత్ ఇన్కమ్ 156 రూపీస్, హైయెస్ట్ ఇన్కమ్ 2,88,741 రూపీస్ ఆల్మోస్ట్ అండి. ఈ బిజినెస్ ద్వారా నేను నెక్సల్ కార్ తీసుకున్నాను. అదేవిధంగా ఒక గవర్నమెంట్ టీచర్గా ఉండి కనీసం తిరుపతికి పోవాలన్నా లేదా వెమ్లవాడ పోవాలన్నా ఇంకెక్కడికి పోయినా మా అత్తగారు ఎప్పుడు తీసుకుపోతారా చూసుకుంటూ కూర్చోవాలా, అంతేనే కదా. కానీ ఈ బిజినెస్ ద్వారా నేను దుబాయ్ అండ్ ఖతార్ పోయి వచ్చినాము, క్రూజ్ ట్రిప్. సో ఎక్సలెంట్ అండి. సో కమింగ్ ఫిబ్రవరి లోపల మళ్ళీ థాయిలాండ్కి వెళ్తున్నాం. ఇజ్ ఇట్ గుడ్? బాగుందండి. సో మీ అందరు కూడా దశ మార్చుకుంటే దిశ ఖచ్చితంగా మారుతుంది. ఎప్పుడు అదే కష్టం అదే దాంట్లో ఒకటి కాకుండా ఒక మంచి డిసిషన్ తీసుకొని 2 to 5 years కనుక వర్క్ చేసినట్టు. 2 to 5 years. నేను డిగ్రీ 3 ఏళ్ళు చదివినా, పీజీ 2 ఏళ్ళు, పిహెచ్డీ 6 ఏళ్ళు చేసామండి. కానీ అక్కడ లైఫ్లో మారలేదు. జస్ట్ ఒక 2 ఏళ్ళు డిసిషన్ తీసుకుంటే లైఫ్ అనేది చాలా ఆసంగా మారింది. థ్యాంక్ యూ అండి. సో ఈ రీజ్